37వ దావీదు కీర్తనలో దావీదు తన వృద్ధాప్యంలో రాస్తున్నటువంటి కీర్తన. ఎప్పుడు రాస్తున్నాడంటండి? వృద్ధాప్యంలో రాస్తున్నటువంటి కీర్తన. చాలామంది మనకు చాలా రకాల విషయాలు చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తారంటే ఎక్కువగా 50 ఏళ్ళు పైబడినటువంటి వారు, ఇంకొక 50 ఏళ్ళు పైబడిన వారు ఏం చెప్తూ ఉంటారంటే, ఇదిగో ఇది చెయ్యొద్దమ్మా, ఇది మంచిది కాదు, ఇదిగో ఈ కారు స్పీడ్గా వెళ్తే నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, ఇదిగో ఈ టైర్ బాగాలేదు చక్కగా చూసుకో, ఇంట్లో పలానాది ముందుగానే తెచ్చిపెట్టుకో. ఇలా ప్రతి విషయం కూడా పెద్దవారు చిన్నవారికి చెప్తుంటారు. కారణం ఏంటి? వాళ్ళకి ఎలా తెలుసు అంటే అనుభవం వారికి నేర్పిస్తుంది, అనుభవం వారికి ప్రతిదీ కూడా తెలియచేస్తుంది. దావీదు కూడా తన జీవితంలో చెప్తున్నాడు. ఏమని అని అంటే, నా వృద్ధాప్యంలోకి నేను వచ్చేసాను, నేను ముసలితనానికి వచ్చాను, ఎప్పుడు ఏ క్షణాన దేవుని పిలుపు నేను అందుకొని వస్తానో, నాకు వెళ్ళిపోతానో తెలియదు, కాబట్టి ఇదిగో నేను వెళ్ళక ముందే నా అనుభవాలలో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను అని దావీదు రాసినటువంటి విషయాలే ఈ యొక్క 37వ దావీదు కీర్తన. ముందు తీసుకెళ్ళాలి. భక్తిహీనులు ఎంతమంది భక్తిహీనులు కనబడ్డారు 37వ దావీదు కీర్తనలో. భక్తిహీనుడితో కలిపితే భక్తిహీనులు 11 మంది ఉన్నారు, నీతిమంతులు 10 మంది ఉన్నారు. భక్తిహీనులు 10, నీతిమంతులు 10 మంది ఉన్నారు. ఆ కేటగిరీ వారు సగం ఉన్నారు, ఈ కేటగిరీ వారు సగం ఉన్నారు. ఏ రకానికి ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయం దావీదు క్లియర్గా చెప్తున్నారు. లోకంలో మంచివారు ఎంతమంది ఉన్నారో చెడ్డవారు కూడా అంతే మంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్తూ ఉన్నాడు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి నీవు మత్సరపడద్దు. మనం చాలా సహజంగా ఇక్కడ కొన్ని విషయాలు కిందకు వస్తే వారు చాలా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు. ఇదిగో యెహోవా ఎదుట 7వ వచనంలో తన మార్గమున వర్ధిల్లు వాని చూచి నువ్వు వ్యసన పడద్దు. 8వ వచనం చివరి వచనం చూసుకుంటే వ్యసన పడకము, అది కీడుకే కారణంగా ఉంది. ఇలా కొన్ని మత్సరాలు, వ్యసనాలు అనేటువంటి విషయాలు కూడా ఇందులో ఎక్కువగా కనబడుతున్నాయి. మనం అనుకుంటూ ఉంటాం, సహజంగా చూడండి, మనం అనుకుంటూ ఉంటాము, చూస్తూ ఉంటాం, చాలాసార్లు డిస్కషన్ కూడా చేసాము. మేము నేను అన్న అయితే ఎన్నోసార్లు డిస్కస్ చేస్తూ ఉంటాము. అరే మనం ఇంత భక్తి చేస్తున్నాం, పొద్దున్న లేస్తే తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన చేస్తాం, 4 గంటల ప్రార్థన చేస్తాం, 5 గంటల ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాము, మధ్యాహ్న ప్రార్థన చేస్తాము, సాయంత్రం చేస్తాము, వాక్యం చదువుకుంటాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము, అబద్ధాలు ఆడము, మోసం చేయము, ఇలా ఏమి చెయ్యము. ఇంత చేస్తున్నా మనకే కష్టం వస్తూ ఉంటుంది, మనకే ఇబ్బంది వస్తుంది, మనకే వేదన, మనకే దుఃఖము, మనకే ఏంటో తెలియనటువంటి రోగాలు, తెలియనటువంటి సమస్యలు, తెలియనటువంటి కృంగుదల, ఇలా ఎన్ని అనేకాలు వస్తున్నాయి. కానీ వాడు చూడు, పొద్దున్న లేస్తే లంచాలు తీసుకుంటాడు, పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడతాడు, పొద్దున్న లేస్తే వ్యభిచారం చేస్తాడు, పొద్దున్న లేస్తే తాగుతాడు, పొద్దున్న లేస్తే దొంగతనాలు చేస్తాడు. వాడు మాత్రం బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాడు, వాడు మాత్రం అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఎన్నోసార్లు మనకి ఆలోచన వచ్చిందా లేదా? వచ్చింది. చాలాసార్లు మనకు వస్తున్నారు. కారణం ఏంటంటే భక్తిహీనులు అలా పెరుగుతూనే ఉంటారు. కానీ ఆయన అంటాడు కదా, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి నువ్వు వ్యసన పడద్దు, దురాలోచనలు నేర్చుకుని వాడిని చూచి నువ్వు వ్యసన పడద్దు. ఇదిగో దుష్కార్యాలు చేసేవాడిని చూసి మత్సరపడద్దు. ఇదిగో వారిని కోపపడు, కానీ వారి మీద ఆగ్రహపడద్దు, వారిని మీద వ్యసన పడద్దు, కీడికే కారణమైద్ది. వారిని పోని ఎదగని ఎంత ఎదిగినా ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం లేదు. హల్లెలూయా, ఏమీ లాభం లేదు. అదే భక్తిహీనుడి జీవితంలో జరుగుతుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం అంటారు, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోతూ ఉంటారు, వారు పచ్చని కూరాకు వలనే వాడిపోతూ ఉంటారు. వారు ఎదుగుతారు, కానీ కొద్ది దినాలకే వాళ్ళు ఏమైపోతారంటే నాశనంలోనికి ఎండిపోతారు. గడ్డి ఎంత చక్కగా పెరిగిద్దో, ఎంత మంచిగా పెరిగిద్దో. మేము మొన్న ఎండాకాలంలో మా ఇంటి దగ్గర గడ్డి పెరిగింది, చాలా గడ్డి పెరిగితే దాన్ని చూసి మంచిగా అనిపించింది, కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. దానివల్ల దోమలు వస్తున్నాయి, చీమలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి అని చెప్పి మొత్తం కలిపి అంత పీకి అక్కడ వేసాము. కొద్ది క్షణాల కాలే వాడిపోలేదు. అగ్గిపెట్టి అంటియగానే అది కొద్ది క్షణానికే మొత్తం కూడా
కాలి బూడిదైపోతుంది. హల్లెలూయా. దానివల్ల ఉపయోగం లేదు. కానీ పచ్చని చెట్లు, ఒలీవ చెట్లు అయితే ఇదిగో ఏపుగా ఎదుగుతూ ఉంటాయి. వాటిని నరికినా, ఒలీవ చెట్టు గురించి గత వారంలో సేవకులు చెప్తా ఉన్నారు, ఒలీవ చెట్టును సగానికి నరికినా కానీ అది మరలా చిగురించుకుంటూ ఏ బలమైతే కోల్పోయిందో ఆ బలమును మరలా పైకి లేపుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా ఎదుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు, ఉన్నతమైన అద్భుతాలు చేస్తాడు. అందుకని అంటాడు కదా, భక్తిహీనులను చూసి మనం వ్యసనపడద్దు, వారిని చూసి మనము ఏ విధంగా కూడా నొచ్చుకోవద్దు, అయ్యో అని బాధపడద్దు. కానీ వారిని బట్టి చేస్తే ప్రార్థన చేద్దాం, లేకుంటే వదిలేద్దాం దేవునికే. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఒకే ఒక్క మాట దేవుడు చెప్పాడు, ఒకే ఒక్క మాటను గురించి దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నీ నీతి మధ్యాహ్నపు సూర్యుని వలె వెలుగుతున్నది అని చెప్పేసి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం చూసాడు, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అంటున్నాడు. మనం నీతిమంతులుగా ఉండాలి. ఇక్కడ చక్కగా తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, నీతిని మనము నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు నీతిమంతులు? అబద్ధాలు చేసేవారు నీతిమంతులు కాదు, దొంగతనాలు చేసేవారు నీతిమంతులు కాదు, పాపం చేసేవారు నీతిమంతులు కాదు. గలతీ 5లో రాసినటువంటి శరీర కార్యాల్లో ఏది చేసిన వాడు నీతిమంతుడు కాదు. కానీ నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడంటే, ఇదిగో దేవుణ్ణి చూస్తారు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము, నేను ఈ ఒక్క మాటను చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఎందుకు దేవుడు నీతిమంతుల గురించి ఇంతగా చెప్తున్నాడు? నీతిని మీరు నేర్చుకోండి, నీతిని మీరు నేర్చుకోండి, నీతి విషయంలో మీరు బలమైనటువంటి పాత్రలుగా వాడబడండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మత్తయి సువార్త 25, 36, 37 వచనాల్లో నుంచి చదువుకుంటూ ముందుకు వచ్చినట్లయితే, దిగంబరనయుంటిని, కొంచెం పై నుంచి నేను 35, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిద్రి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిద్రి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనయుంటిని, నాకు బట్టలు ఇచ్చిద్రి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చిద్రి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చిద్రని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రవ్వా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఏమంటున్నాడండి ఇక్కడ? అందుకు నీతిమంతులు ఏమని రాశాడు దేవుడు ఇక్కడ? వాళ్ళకి పెట్టినటువంటి బిరుదు ఏంటంటే నీతిమంతులు. నీతిమంతులు ఏం చేస్తారంటే, వారికి ఉన్నటువంటి దాంట్లోనే, వారు చేయవలసినటువంటి దాంట్లోనే, ఇతరులను చూసుకుంటూ, వారికి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వుకుంటూ, అనేకుల నిమిత్తము దేవుని కొరకు ప్రయాసపడే వారిని దేవుడు చెప్తున్నటువంటి మాట నీతిమంతులు. 46వ వచనం నుంచి ఒకసారి చదవండి చివరికి. 46, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు. నీతిమంతులు ఎక్కడికి వెళ్తారని చెప్తున్నాడు దేవుడు? నిత్య జీవానికి వెళ్తారని. ఈ రాత్రి కాలపు ప్రభు అంటున్నాడు కదా, భక్తిహీనులు ఎంత ఎదుగుతున్నా వారి రావాల్సింది చివరికి నేల మట్టుకే. కానీ నీతిమంతుడు, వాడికి కలిగినది కొంచెమైనా కానీ అది ఆశీర్వదకరంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన పార్షిగుట్ట దగ్గర ఒక సేవకులు ఉన్నారు, దేవయ్య పాస్టర్ గారని. ఆ అయ్యగారు అమ్మగారు చనిపోయారు వారు కొన్ని సంవత్సరాల క్రితము. ఆ సేవకుడు కొన్ని సంవత్సరాల క్రిందట, అంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, నాకు 8 ఏళ్ళు 7 ఏళ్ళ సంవత్సరం ఉన్నప్పుడు, దగ్గరగా 25 ఏళ్ళ క్రిందట ఆయన చేసినటువంటి దేవుడు పిలుపుని బట్టి ఆయన దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు చాలా నీతితో యథార్థతతో దేవుని సేవను జరిగిస్తున్నారు. వారి భార్య కొద్దో గొప్ప మిషన్ కుట్టుకుంటూ ఎంతో కొంత ఒక పావల పైసలు వస్తుంటే దేవుని కొరకు వాడుకుంటూ దేవుని మందిరంలో సేవ చేసుకుంటూ వెళ్ళేవారు. ఎంతటి నీతి యథార్థత కలిగినటువంటి వారంటే, అంతో ఇంతో డబ్బు దాచి ఒక 2 కోడిగుడ్లు కొనేవారంటండి. ఆయనకి ఆ సేవకునికి 5గురు సంతానము. ఆయన ఆ సేవకురాలు 2 కోడిగుడ్లు తీసుకొని వచ్చి వాటిని ఉడకబెట్టిన తర్వాత వాటినన్నిటినీ ఇంకా పిల్లలందరికీ ఇవ్వాలి, ఒక పూట ఒక గుడ్డు, ఒక పూట ఇంకొక గుడ్డు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ బిడ్డల కోసం చేస్తూ ఉంటే ఇలా పొట్టు తీసిందంట, వాటికున్న పైన పొట్టు తీసిందంట. బయట ఒక అడుక్కునే అతను వచ్చాడంట. అయ్యో 2 కోడిగుడ్లు ఉన్నాయి,
అది కూడా ఇంతమంది 5 మంది పిల్లలు, మేమిద్దరం 7 మంది. ఈ 7 మందికి ఒక గుడ్డు ఒక పూట పెట్టుకున్నాం కదా, వచ్చి ఆయన ఎంతో దీనంతో అడుగుతున్నాడే అని చెప్పేసి అని అనుకుంటుందంట. లోపల ప్రేరేపణ, అది ఇచ్చేయి అనేటువంటి ప్రేరేపణ ఇంకా అనిపించి ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఏడ్చుకుంటూనే, ప్రభువా నా బిడ్డలను నేను ఇప్పటికే 7 రోజులు దాటిపోయింది తిండి పెట్టక, రోజు కారం నాకిపిచ్చి వారికి నీళ్లు తాగిపిస్తున్నాను ప్రభువా, ఇప్పటికే ఆహారం లేక చాలా దినాలు అయిపోయిందని కన్నీరు కార్చుకుంటూ, సరే ఏదేమైనా దేవుడు ఎందుకు నడిపించాడని ఆ ఒక్కటి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి వచ్చి దాన్ని కట్ చేసేసి బాగా గొడ్డు కారం వేసేసి దాని మీద ఉప్పు జల్లేసి పిల్లలకి ఇస్తే అది తినగానే విపరీతమైన కారానికి వారు 4-5 గ్లాసులు నీళ్లు తాగేసి ఆ పూటకు ఆకలి తీర్చుకున్నారంట. అది అయిన కొన్ని నెలలకే దినదినము ఈరోజు సేవ విస్తరించిపోయింది. హల్లెలూయా. వారికి కలిగినది కొంచెమే, అదే అంటున్నాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని అంటున్నాడు. కొంచెమే కానీ ఈ దినమున అనేక వేల మంది సంఘము, అనేక బ్రాంచెస్ సంఘము, అనేక వారి బిడ్డలు దేశ విదేశాలలో దేవుని కొరకు వాడబడుతున్నటువంటి సేవకులుగా దేవుడు వారిని నిలవబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మన నీతిని, యథార్థతను కోల్పోవద్దు. మన యొక్క యథార్థ జీవితాన్ని, యథార్థ భక్తిని దేవుని ఎదుట కోల్పోవద్దు. ఎందుకోసం దేవుడు ఈ యొక్క దినములలో ఈ మాటను తెలియజేసినంటే, దినములు చెడ్డవి, అంత్య దినాలలో ఉంటున్నాము. ఏ దినమున ఏ క్షణాన ఏమి జరుగుతుందో మనకు తెలియట్లేదు. ఇదిగో అంత్య దినాలలో జరిగేటువంటి ప్రతి సూచనలు, ప్రతి కార్యాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి విశ్వాసి, ఇదిగో ఒక దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి నా కుమార్తె, నీ నీతిని, నీ యథార్థతను జాగ్రత్తగా కాపాడుకో. నీ నీతిని కాపాడుకో. నీ నీతిని పోగొట్టుకుంటే, ఈ లోకంలో నీ నీతిని పోగొట్టుకుంటే, ఇదిగో పరలోక రాజ్యాన్ని నీవు పోగొట్టుకుంటే. ఎందుకు దేవుడు అంటున్నాడు ఈ మాట అంటే, నీతిమంతుడు పరలోక రాజ్యానికి వారసుడు. నీతిమంతుడు పరలోక రాజ్యంలో నిశ్చయముగా చూచెదరు. అదే మాట ఇంకోదా, నీతి నిమిత్తము నా నిమిత్తం మీరు నిందలు హింసలు పడినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీకు శ్రేష్టమైన ఫలము నేను మీ కొరకు దాచించాను అంటున్నాడు. ఎందుకు క్రైస్తవులు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు వస్తున్నా కానీ ఎందుకు తట్టుకొని ఇంకా ఓపికతో సహనంతో నివసిస్తున్నారంటే, నీతి నిమిత్తం నేను శ్రమ పడితే, నేను కృంగిపోకుండా దేవుని కొరకు శక్తి ఓపిక తెచ్చుకొని సహనంతో నిలవబడితే, దేవుని కొరకు పరిగెత్తితే, దేవుని కొరకు నిలవబడితే, ఇది ఒక దినాన నేను ఫలాన్ని పొందుకుంటాను. ఒక దినాన దేవుని కొరకు నేను ఫలాన్ని పొందుకుంటాను. నేను ఒక విషయం చెప్తాను, ఈ లోకంలో ఫలం మనకు రాకపోవచ్చేమో, ఈ లోకంలో మనకు ధన సమృద్ధి ఉండకపోవచ్చేమో, ఈ దినంలో ఈ లోకంలో మేడలు, మిథ్యలు, ఐశ్వర్యము, కోట్లకు పడగేసినటువంటి వారిగా మనం ఉండకపోవచ్చేమో, కానీ నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకో. నువ్వు పరలోక రాజ్యంలో ఫలాన్ని పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది కూడా ఈ నీతిని తమ పిల్లలకు తెలియచేయకనే చాలా మంది దొంగలుగా మార్చబడ్డారు, వ్యభిచారులుగా మార్చబడ్డారు, పాపానికి దాసులుగా మార్చబడ్డారు, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి స్థితికి వారు బానిసలుగా మార్చబడ్డారు అనేటువంటి విషయము నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రాత్రికాల పిల్ల ప్రభు అంటున్నాడు కదా, నువ్వు నీతిని నేర్చుకో, నీతిని దేవుని ఎదుట పట్టుకొని గట్టిగా దేవుని కొరకు ముందుకు సాగు. నీ నీతిని పోగొట్టుకోవద్దు. మనకి ఇవ్వనటువంటి యథార్థతను గట్టిగా పట్టుకుంటే దేవుడు మనల్ని ఉన్నతంగా నిలవబెడతాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలోకి రాయబడినటువంటి ఒక్క చక్కని మాటను చూసుకొని మనం ముగించుకుందాము. సామెతలు 28:1. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతుడు ధైర్యముగా ఉంటాడు. నీతిమంతుడు తప్పు చేయడు. ఒక తాగుబోతు వ్యక్తి మన ముందర ధైర్యంగా నిల్చోలేడు. ఒక వ్యభిచారం చేసే వ్యక్తి ధైర్యంగా నిల్చోలేడు. ఒక అబద్ధాలు ఆడేవాడు ధైర్యంగా ఉండలేడు. ఇదిగో ఒక దొంగతనాలు చేసేవాడు ధైర్యంగా ఉండలేడు. కానీ నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఇంకా నీలో భయం ఉందా? ఇంకా నీలో పిరికి ఆత్మ పనిచేస్తుందా? ఇంకా నా పరిస్థితి నేను ఈ విధంగా చేయలేకపోతే, ఈ విధంగా నా జీవితం పాడైపోతే, నేను దాన్ని చేయలేకపోతే, దాన్ని కట్టలేకపోతే, నేను పాపము చేసిన దానిగా మార్చబడతానేమంటుండే ఆలోచన నీకుందా? భయపడద్దు అని అంటున్నాడు. అదే మాట 37వ కీర్తన 25లో అంటున్నాడు కదా, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను
చూచి ఉండలేదు. నీతిమంతులు ఎన్నడూ కూడా తల దించినటువంటి వారిగా మార్చబడరు, సింహము వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సింహముల వలె ధైర్యముగా ఉంటారు, దేవుని కొరకు వాడబడతారు, దేవుని కొరకు ఫలభరితమైన పాత్రలుగా వాడబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి కాలపు వేళలో భక్తిహీనులను బట్టి మనము కృంగిపోవడానికి వీల్లేదు, భక్తిహీనుల్లాగా మనం బ్రతకడానికి వీల్లేదు. కానీ దేవుని సన్నిధానంలో నీతిమంతులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి.